మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. అంతర్దృష్టి, బాహ్య దృష్టి. బాహ్య దృష్టి అంటే భూభౌతిక ప్రపంచం, అంటే కనిపించేదంతా కూడా. విశ్వం ఏర్పడింది, ఆ తర్వాత ఆ విశ్వంలో నుండి అన్ని ఏర్పడుకుంటూ వచ్చాయి. చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు, మనుషులు, సకల జీవరాశులు, ఇవన్నీ కూడా భూభౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం. అంతర్ముఖము అంటే మనము నీ లోపల ఉండేటువంటి దైవికమైనటువంటి శక్తి వైపు వెళ్ళడం, ఇది అంతర్ముఖం. అంతర్ముఖము అంటే మీ లోపలికి మీరు వెళ్ళడం. బాహ్యముఖము అంటే బయటికి భూభౌతిక ప్రపంచం, ఫిజికల్ వరల్డ్ను మనం చూడడం. ఇన్నర్ వరల్డ్ అంటే అంతర్ముఖము, ఫిజికల్ వరల్డ్ అంటే బాహ్యం. ఇక ఇవి రెండు మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఒక గీత ఉంటుంది. ముందుకు వెళ్తే భూభౌతిక ప్రపంచము, అది వదిలేసి లోపలికి వెళ్తే అంతర్ముఖం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీ దృష్టి సృష్టిగా మారుతుంది. మీ దృష్టే సృష్టి. మీరు హాయిగా నిద్రపోతూ మీరు కొద్ది రోజులు అలాగే ఉన్నట్టయితే మీ యొక్క దృష్టి నిద్ర వైపు వెళ్తుంది, లేదా సోమరితనం వైపు పెడితే దాని వైపు వెళ్తుంది. మీరు దేనిపైన దృష్టి పెడితే అది నిర్మాణం జరుగుతుంది. పడుకునేటువంటి పిల్లవాడు ఇంకా పడుకోవాలని అనిపిస్తుంది. మీ దృష్టి పని మీద పెడితే ఇంకా పని చేయాలనేటువంటి విధానంగా మీరు వెళ్తారు. ఎందుకు? మీ దృష్టి పని మీద పెట్టారు అంటే మీ దృష్టి సృష్టిగా మారుతుంది. మీ దృష్టి ఎటువైపు ప్రసరిస్తే మీలో ఉండేటువంటి శక్తి అటువైపు వెళ్తుంది. ఏది ఊరికే రాదు బిడ్డ, మీ దృష్టి సారించినప్పుడే వస్తుంది. అదే కర్మ. కర్మ అంటే వేరే కాదు, మీ దృష్టి ఎటువైపు మీరు తీసుకువెళ్తున్నారు అనేటువంటిదే అదే మీ కర్మగా మారుతుంది. ఇక సంపాదించడము, గొప్ప స్థితికి వెళ్ళడము, ఫిజికల్ వరల్డ్గా మీరు నిర్మాణం చేయండి. మీ దృష్టి ఇటువైపు వెళ్ళారా, అటు వెళ్తుంది. అంతర్ముఖం వెళ్ళారా, మీ లోపలికి వెళ్ళారా, మీ మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కదులుతున్నారు, కదిలితే ఫిజికల్ వరల్డ్, బయటికి కదిలితే ఫిజికల్ వరల్డ్, లోపలి వైపు వెళ్తే అంతర్ముఖం. బయటికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచన చేయాల్సి వస్తుంది, సంకల్పాలు పెట్టుకోవాల్సి వస్తుంది, మనం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పట్టుదల, కృషి, ధైర్యం, సాహసం ఇలాంటివన్నీ ఇత్యాది పట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మీ శరీరంలో వైబ్రేషన్ ఉంటుంది, మీ మెదడు యొక్క కణాల విధానం కూడా వైబ్రేషన్ స్థితిలో ఉంటుంది. మీ యొక్క వైబ్రేషన్ ఒక స్థాయి వరకు ఉంటే ఇబ్బంది ఉండదు. స్థాయి దాటింది అంటే ఆందోళన, కోపము, భయము, ఇలాంటివన్నీ కూడా పెరుగుతుంటాయి. ఒక స్థాయి దాటితే ఆ వైబ్రేషన్ స్థాయి. ఇక అంతర్ముఖము కావడము అంటే మీరు ప్రశాంతంగా కూర్చొని మీలోకి మీరు వెళ్ళడం. మీరెవరు అంటే మీరు సాక్షాత్ భగవత్ స్వరూపము. మీరు కాదనుకుంటున్నారు కాబట్టి కనుక భగవత్ స్వరూపము. మీరు అనుకుంటే సరిపోదు, అనుకొని ఆ విధానాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం మొదలు పెడితే దైవత్వపు యొక్క లక్షణాలు మీకు అంతర్ముఖం అవుతూ ఉన్నప్పుడు వస్తాయి. అది రావాలి అని అనుకున్నప్పుడు మీ యొక్క వైబ్రేషన్, మీ శరీరంలో ఉండేటువంటి కణ వ్యవస్థ, మెదడులో ఉండేటువంటి సమస్తమైనటువంటి కణ వ్యవస్థ అంతా కూడా, కదిలేటిదంతా కూడా అంతర్ముఖం అవుతున్నారు కనుక అది స్లోగా ఆ వైబ్రేషన్ తగ్గుతుంది. అది ఎప్పుడైతే తగ్గుతుందో, తగ్గడం మొదలు పెట్టినప్పుడు మనకు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. మీరు ప్రశాంతతను ఎప్పుడు కోల్పోతారు?
సరైనటువంటి జ్ఞానము లేక ఒకటి, రెండవది విపరీతమైనటువంటి వైబ్రేషన్ భౌతిక ప్రపంచం వైపు వైబ్రేషన్ ఎక్కువగా సారించినప్పుడు ప్రశాంతతను కోల్పోవడం అనేది రాను రాను మీరు ఎంత వైబ్రేషన్ చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక మీరు లోపలికి వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ ప్రశాంతత అనే వైబ్రేషన్ తగ్గిపోతుంది కనుక మీకు ఆటోమేటిక్‌గా ప్రశాంతత వస్తుంది. ఇక అలా సాధన చేస్తూ మీరు అంతర్ముఖం అవుతూ వెళ్ళినప్పుడు ఒకానొక స్థాయిలో మీ కణ వ్యవస్థ సంపూర్ణంగా ఆగిపోతుంది. అంటే కదలిక లేనటువంటి స్థితికి వస్తుంది. అదొక మహత్తరమైనటువంటి స్థితి. ఇక అక్కడి నుండి మీరు కదిలిన కాబట్టి విషయంలోకొచ్చారు. కదలకుండా అవుతున్నారు కాబట్టి కదలనటువంటి తత్వమైనటువంటి దక్షిణామూర్తి తత్వం వైపు మీరు వెళ్తున్నారు. లేదా అచలం వైపు వెళ్తున్నారు. అచలము వైపు, దక్షిణామూర్తి తత్వం వైపు, ఆ పరబ్రహ్మ వైపు, తత్వమసి ఏదైతే ఉందో దాని వైపు మీరు వెళ్తున్నారు. అలా వెళ్ళేటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు మనిషిగా ఏర్పడినప్పుడు విశ్వము కదిలి ఈ సమస్త విశ్వం ఏర్పడి అందులో మీరు కూడా జన్మించి ఈ విధమైనటువంటి భౌతిక ప్రపంచంలో మీరు ఉండడానికి కొంత ప్రాసెస్ జరిగింది. ఎప్పుడైతే మీరు మనిషి రూపంలో ఉండి ప్రశాంతతను పట్టుకొని మీ యొక్క ఆలోచనలను జీరో చేస్తూ మీరు అంతర్ముఖం అవుతున్నప్పుడు ఈ జీవం యొక్క స్థితి నుండి ఈ విశ్వం ఏర్పడడానికి జీవం యొక్క స్థితి వరకు విశ్వం ఏర్పడడానికి ఎంతైతే ప్రాసెస్ జరిగిందో అంత ప్రాసెస్ మీలో జరుగుతూ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళాలని అలా ప్రాసెస్ జరిగి ఒకానొక స్టేజ్ వచ్చే వరకు ఏమైపోతుంది, ఈ విశ్వము అంతరాలం ఇవన్నీ కూడా చూసుకుంటూ నిరాకారము అచలము అనేటువంటి స్థితికి వెళ్తారు. వెళ్ళడానికి చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మీకు దైవికమైనటువంటి సమస్తమైనటువంటి శక్తి రావడం జరుగుతుంది. నిజంగా వస్తుందా? ఈ విశ్వం అమేజింగ్ కదా. భూమి తన చుట్టూ తాను తిరగడము, సూర్యుని చుట్టూ తిరగడము, భ్రమణము, భూ పరిభ్రమణము, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరగడము కదా, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడము, పాలపుంతలు, అస్టరాయిడ్స్, తోకచుక్కలు, సమస్తమైనటువంటి విశ్వము, సూర్యుడే పెద్ద నక్షత్రం అనుకుంటే అంతకంటే పెద్ద నక్షత్రాలు, బ్లాక్ హోల్స్, కొన్ని కోటి సూర్యులను కూడా తనలోకి లాక్కునేటువంటి బ్లాక్ హోల్స్. అమేజింగ్ కదా ఇదంతా. దీనికి మూలం ఏంటి? భూమి తన చుట్టూ తాను ఒక సిస్టమేటిక్‌గా తిరుగుతుందంటేనే అమేజింగ్ కదా. ఇంకా అమేజింగ్ ఏమిటంటే ఒక బర్డ్ ఉంటుంది, ఒక పక్షి ఉంటుంది, ఒక కోడి ఉంటుంది. గుడ్డు నుండి బయటకొస్తుంది. బయటకొచ్చిన తర్వాత తల్లి తను తీసుకొని వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత కోడి ఏం చేస్తుంది? తవ్వుతుంది ఇలా. ఎవరు నేర్పించారు దానికి? సరే తల్లితోనే ఉన్నది కనుక తల్లి అనుకుందాం. మీరు బయట హ్యాచ్ చేసినటువంటి కానీ లేదా తల్లి నుండి వేరు చేసినటువంటి గుడ్డు నుండి పిల్లలు వచ్చిన తర్వాత మీరు వేరు చేసి పెట్టండి, అవి తవ్వుతాయి. దానికి అది ఎలా వచ్చింది? ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది? జీన్స్‌లో ఉంది. జీన్స్‌లో ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? దానికి అదే ఏర్పడింది. అలా పరిణామ క్రమంలో ఏర్పడింది అనుకుందాం. పరిణామ క్రమంలో ఏర్పడింది. ఆ ఏర్పడింది జీన్స్‌లోకి ఎలా వెళ్ళింది? ఈ సమస్తమైనటువంటి సృష్టిలో అనేక రకాలైనటువంటి పక్షులుంటాయి. చాలా అందమైనటువంటి పక్షులుంటాయి. బర్డ్స్ ఆఫ్ పారడైజ్ అంటారు. బర్డ్స్ ఆఫ్ పారడైజ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెక్కలుంటాయి. ఒక్కొక్క విధానం ఉంటుంది. నెమలి చాలా అద్భుతంగా ఉంటుంది. వాటికి పింఛం ఉంటుంది. ఒక సిస్టమ్ ప్రకారం అవన్నీ ఉత్పన్నం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తల్లి తన ప్రాణాలు అర్పిస్తుంది పిల్లల కోసము. అది న్యాచురల్‌గా ప్రకృతి పరంగా పెట్టబడింది. ఎవరు పెట్టారు ఇదంతా? ఎవరు చేశారు? ఒక సైకిల్ ప్రకారమే పుష్పాలు కొన్ని సీజన్‌లలో పుష్పించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సీజన్‌లలో చలికాలము, కొంత ఎండాకాలము, వర్షాకాలం ఇవన్నీ కూడా ఎంత అమేజింగ్ కదా! ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఏదో ఒకటి అయితుంది కదా. దాని గురించి ఏంటి ఇంకా అదేమిటి అని ఆలోచన చేసుకుంటూ వెళ్తే అది అందదు. ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఈ విశ్వం ఏర్పడదు.
సృష్టి ఏర్పడదు. మరి అసలు దాన్ని ఎవరు చేశారు? మరి అదెక్కడికెళ్ళి వచ్చింది? దానికి అది ఇంకొకటి అంటే అదే అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇంకెక్కడికెళ్ళో వచ్చిందన్నప్పుడు అది ఇంకొక ఎక్కడికెళ్ళి వచ్చింది? అంతో పట్టవు బిడ్డ. మన మెదడు సరిపోదు. అరే మీరు ఎంత దూరం చూస్తారు ఇక్కడికెళ్ళి? సూర్యుని ఇలా తేరిపారి చూడగలుగుతారా? ఆ శక్తిని మీరు తట్టుకుంటారా? పోనీ సుదూరంలో ఉండేటువంటి బ్లాక్ హోల్స్‌ని చూస్తారా? ఒక మీడియం కావాలి. ఏదైనా ఒక మెటీరియల్ కావాలి చూడ్డానికి. టెలిస్కోపు ఇలాంటి ఏదో కావాలి. మన పంచేంద్రియాలు కొంతవరకే బిడ్డ. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? దీనికి అంతటికి అతీతం ఏదో ఉంది. దాన్ని ఎలా పట్టుకుంటామో ఆ అతీతం కూడా మీలోనే ఉంది. ప్రతి కణములోనూ ఉంది. మానవుడికి బుద్ధి స్థితి ఉంది కాబట్టి మనం అంతర్ముఖం కావచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అంతర్ముఖము, బాహ్యముఖము వేరు. అంతర్ముఖానికి మీరు విపరీతంగా వెళితే బాహ్యంగా మీకేమి రాదు. గంటలు సాధన చేస్తూ మీరు కూర్చుంటే చెప్తారు. మీరు అంతర్ముఖమైనప్పుడు ఏది కోరుకుంటే అది అవుతుంది. మరి అంతర్ముఖమైనటువంటి వాళ్ళు అన్ని కోరుకుంటే ఎందుకు అవ్వట్లేదు? అంతర్ముఖమైనప్పుడు అంతర్ముఖం నిర్మాణం అవుతుంది. బాహ్యమైనప్పుడు బాహ్య నిర్మాణం అవుతుంది. మీరు అంతర్ముఖంగా ఉండి బాహ్య నిర్మాణము కావాలనేటువంటి విధానం ఉండదు. అంతర్ముఖం అనేటువంటిది అది చాలా శక్తివంతమైనటువంటిది. మీకు బాహ్యముఖం అయితే అతి గనక అయినట్టయితే మీరు దాన్ని వదిలేస్తారు. మీరు బాగా సంపాదించారనుకోండి. సంపాదించి కొంతమంది అన్ని దాన ధర్మాలు వదిలేసి సన్యాసం చేసుకుంటారు. కొంతమంది వదిలేసి ప్రశాంతమైనటువంటి జీవితం కావాలని కోరుకుంటారు. ఎందుకు? ఎక్కువగా బాగా అతి సర్వత్రా వర్జయేత్. అతి ఎక్కువగా చేసినప్పుడు దానికి వదిలేయాలన్నటువంటి విషయం ఉంటుంది. కక్కొచ్చేటువంటి విధంగా తింటే అదేమవుతుంది? బయటకొస్తుంది ఉండదు. విరక్తి పుడుతుంది. ఏదైనా సరే విపరీతంగా మనం తింటే ఇంక తినాలనేటువంటిది ఉండదు. కనుక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే బాహ్యంగా ఎక్కువ వెళ్ళలేము మనం. ఎందుకంటే వైబ్రేషన్ అవుతా ఉంటది. సంపాదించి ఏం చేయాలి? మీరు ఒక ఐఏఎస్ అనుకుంటారు. ఐఏఎస్ అయ్యారు. పీఎం అనుకుంటారు. పీఎం అయ్యారు. ఈ ప్రపంచానికి అధినేత కావాలనుకుంటారు. సరే అయింది అనుకుందాం. దెన్ నెక్స్ట్ ఇంకేమైతారు? ఏమైతది అప్పటి వరకు కదిలి ఇదంతా ఏమిటి అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బాహ్యముఖంగా మీరు ఎక్కువ కాలం నిలలేరు. సంపాదించడము, లేదా ట్రెడిషన్‌గా వెళ్ళడము, స్కిల్స్ పెంచుకోవడము, ఒక కళాతృష్ణ, ఒక అద్భుతంగా శిల్పాలు చెక్కాలన్నటువంటి ఒక తత్వంతోనే ఒక బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు అనుకుందాం. ఒక రామప్ప దేవాలయాన్ని, హోయసల ఒక దేవాలయాన్ని ఒక అద్భుతంగా నిర్మాణం చేసేసరికి 100 సంవత్సరాలు పడుతుంది. 50, 60, 100 అంటే అతని కోరిక తీరిపోతుంది. ఇక అక్కడి తర్వాత ఏంటి చేసి ఇక చాలు అనిపిస్తుంది. అప్పుడు మీకు అంతర్ముఖం స్టార్ట్ అవుతుంది. కానీ మీకు అంతర్ముఖం అలా అనిపించదు. మీరు అంతర్ముఖంలోకి వెళ్ళిన కొలది ఇంకా అద్భుతమైనటువంటి ఒక ఆనందో బ్రహ్మ. ఆ స్థితిలోకి మీరు వెళ్ళిపోతా ఉంటారు. బాహ్యం ఏమీ కాదు. ఇదంతా చాలా చీపురు పుల్లలాగా అనిపిస్తా ఉంటది. ఇదేముందిలే అని చెప్పేసి. అది అసలు ఈ సృష్టిని నడిపించేది ఏదైతే ఉందో దాని వైపు మీరు వెళ్తున్నారు కనుక అది విపరీతంగా మిమ్మల్ని లాగేస్తా ఉంటుంది. ఆనందము, ఆశ్చర్యము చాలా శక్తివంతంగా మీరు అటు వెళ్ళిపోతా ఉంటారు. పైగా మీ వైబ్రేషన్ తగ్గిపోయి దైవత్వం వైపు వెళ్ళిపోతుంది కనుక వైబ్రేషన్ ఏముంటది ఇంకా. అద్వితీయమైనటువంటి ఆనంద సాగరంలో మునిగి వెళ్తూ ఉంటారు. మీరు కుండలిని సాధన విపరీతంగా చేస్తున్నారంటే మీరు అంతర్ముఖం అవుతున్నారు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతర్ముఖం అవుతూ బాహ్యంగా నేను సంపాదించలేదు. సంపాదించాలంటే సంకల్పం ఉండాలి. లేదా మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఒక సంకల్పము అంటే నేను ఇది చెయ్యాలి. సంకల్పము అంటే ఏమిటి? నేను ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. దీనికోసమే నేను జన్మించాను. ఈ లక్ష్యాన్ని నేను ఛేదించాలి అని అనుకోవడమే సంకల్పం. సంకల్పం పెట్టుకొని మీరు ఖాళీగా కూర్చుంటే అది నిర్మాణం జరగదు. సంకల్పం పెట్టుకున్న ప్రతి సంకల్పం అంటేనే ఇది సాధించాలి.
సాధించాలి అనుకునేటువంటి వారు ఏం చేస్తారు, సాధించేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళి వారికి ఆహారం మీద కానీ, బయట వారి మీద కానీ, బయట సంపద మీద కానీ, ఇంకో దానిపైన దృష్టి ఉండదు. దృష్టి అంతా దేనిపైన ఉంటుంది? వారు ఏదైతే కోరిక పెట్టుకుంటారో, ఏదైతే లోపల ఆ కోరిక బర్నింగ్ అవుతుందో దాన్ని సాధించేటువంటి వైపుగా మాత్రమే వెళ్తారు. వారికి రోజులు, నెలలు, సంవత్సరాలు ఇప్పుడే అయిపోయినాయా? అయ్యో! అప్పుడే అయిపోయిందా? అనేటువంటి విధంగా గడుస్తా ఉంటాయి. ఎందుకంటే వారు నిత్యము ఒక పనిలో ఉంటారు కనుక వాళ్ళకు సమయం ఏర్పడదు. కొంతమంది టైం పాస్ అవుతలేదు అంటారు. ఏ లక్ష్యము లేనటువంటి వారు, ఏ ఆలోచన పరిపూర్ణంగా లేనటువంటి వారు, ఎవరు ఏమైతే చేయాలో తెలియనటువంటి వారు, వారికి టైం గడవదు. ఏమీ లేదు కదా! ఎలా ఉంటారు? కాలక్షేపానికి నేనేదో ఇటొచ్చాను అంటారు. ఏ సంకల్పము లేకపోతే కాలక్షేపం అనేటువంటి విధం వైపు వెళ్ళాల్సొస్తుంది. సంకల్పాన్ని పెట్టుకుంటే మీ ఎనర్జీ పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీకు సమయము తెలియదు. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి విధంగా ఉంటారు. మీ ఆరోగ్యం సంకల్పం బాగుంటే మీ ఆరోగ్యం కూడా ఉంటుంది. అర్థమైంది కదా! ఇక ఇటు బాహ్యముఖము, ఇటు అంతర్ముఖము. మనం ఏం చేయాలి అంటే అంతర్ముఖము కావాలి, బాహ్యముఖము కావాలి అని అంటే రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళగలగాలి. దీనికి అపారమైనటువంటి విధానము, నాలెడ్జ్, ఒక స్థిరత్వము, సబ్జెక్టు పైన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇదంతా ఉంటే మీరు ఇదంతా సాధిస్తే అటు మీరు బాహ్యముఖాన్ని, ఇటు అంతర్ముఖాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకానొక ఏజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు బాహ్యముఖాన్ని తగ్గిస్తూ అంతర్ముఖంగా వెళ్ళొచ్చు. కొంతమంది కుండలిని సాధన విపరీతంగా చేస్తూ గురుగారు మాకు కోరికలు తీరట్లేదని కొంతమంది, మేము లోపలికి అంతర్ముఖం అవుతున్నాం కదా, మరి మా కోరికలు ఎందుకు తీరట్లేదు గురుగారు అని అడిగేటువంటి వారు ఉంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా మీరు విన్నారు కదా, మీరు ఆ సబ్జెక్ట్ అంతా కనుక మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు వేసుకునేటువంటి ప్రశ్నలకు ఆన్సర్ అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. నేను ఎప్పుడే కూడా ఒక వీడియో చేశాను అంటే మీరు ఆ వీడియో రైటా రాంగా, ఇది ఏమిటి అని మీకు మీరు ఆలోచన చేసుకొని తీరాలి. అప్పుడే మీరు జ్ఞానవంతులు అవుతారు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.